ఇది తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చిరమ్మా. ఏ పాల గ్లాస్ పెట్టకపోతే అది శోభనం కదా అవదా? అవదమ్మా. అసలు ఈ సంప్రదాయం ఎందుకో తెలుసా? పాల గ్లాసుతో లోపలికి వెళ్లిన ఆడపిల్ల పాలిచ్చే తల్లిగా తిరిగి రావాలి అని. తీసుకెళ్ళిచ్చిరమ్మా. నాయనమ్మ పాల గ్లాస్ ఇవ్వడం మర్చిపోయిందంట, తెచ్చాను. అవునక్క, ఇందాక నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. జాగ్రత్త, పట్నం మనుషులు ఎక్కువ మోసాలు చేస్తారంట. అయినా మీ ఆయనంత మోసగాళ్ళలాగేం కనిపించడం లేదులే. ఆయన దేవుడు. దేవుడైతే పెద్ద గొప్ప. అందరికి 2 ఫ్యామిలీస్. వెంకటేశ్వర స్వామికి 2, విష్ణుమూర్తికి 2, శివుడికి 2, రాముడికి ఒక్కరేగా. సర్లే, ఆయన ఒక ఆయన ఉన్నాడు చెప్పుకోవడానికి. ఆయనే ఈయన. చాలా బాగా చెప్పావు సంధ్య. ఇక్కడ పడుకున్నారా? సరికంతా ముసుగుతని పడుకున్నారు. వీడలో సొప్పున ఎవరై ఉంటారబ్బా. ఎలా కనిపెట్టాం? ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే, నో డౌట్. లేపేస్తాను. స్వప్న, స్వప్న, దెబ్బతిన్నావు. బాబోయ్, ఏం పట్టు పట్టిందిరా. బాబు చుట్టాలవిడ చంపేసింది. అత్తగారు, ఏం కొరకరా బాబు, పెద్ద రోడ్ రోలర్ లాగా. మంచిగా ఇదిగో తీసుకోండి. అక్కడ చాలా అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? నీ చెయ్యి అందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను. అలా బయటకు వస్తావా ప్లీజ్? ఒక్కసారి అలా బయటికి రా. రా స్వప్న. ఇది మనోడు, మనోడు. అరే లేచిపోయారా? సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటున్నాను. అది సరే కానీ ఏమిటయ్యా వెతుకుతున్నా? దాహంగా ఉంటాను, మంచుల కోసమని వెతుకుతున్నాను. మంచీళ్ళు కబ్బోర్లో ఎత్తుకుంటాయ్యా. కబ్బోడా? అయ్యో, నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను. ఏంటి చీకట్లో కనపడలేదు. పాలు అవి ఇందాకే పంపించానే. ఏం స్వప్న, పాలు ఇవ్వలేదా నువ్వు? ఇచ్చాను, సరిపోలేదేమో, ఇంకా కావాలనుకుంటా. ఇచ్చేసారా? నేను చూసుకోలేదు. పైకి వెళ్ళి తాగుతానండి. ఓకే, గుడ్ నైట్. ఏమండి, అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు? శోభనం కదా, మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా? ఇదిగా మనం శోభనం రోజున ఎంత కంగారు పడ్డారో నీకేం తెలుసు? అబ్బా, వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. పదండి.
అక్క గది పక్క గది ప్లీజ్. స్వప్న నేను చెప్పేది వినడానికి ప్రయత్నించి ప్లీజ్. చెప్పదు నేనే విన్ను. గట్టిగా రావుకో. స్వప్న మీ అక్కను ఎవరో ప్రేమించి మోసం చేశారని తన ఆత్మహత్య చేసుకోబోతుంటే నేను కాపాడాను. కేవలం మా అక్క నీ గురించి అంతా చెప్పింది. మీ పరిచయం, మీ ప్రేమ, మీ పెళ్లి అన్ని నాకు వివరంగా చెప్పింది. అయ్యో ఆ కథ మీ అక్కతో చెప్పమంది నేను. నీ కట్టు కదలు. అయినా నాతో అబద్ధాలు ఆడాల్సిన కర్మ మా అక్కకు పట్టలేదు. కాదు స్వప్న. Don't ever try to touch me. సారీ స్వప్న నేను చెప్పి అనవసరం. అయినా ఒక పెళ్ళైన మగాడు పెళ్లి కాని ఆడపిల్ల గదిలోకి రావడం సభ్యత సంస్కారం కానీ అనిపించుకోవాలి. స్వప్న సారీ అడి తిరిగవా. స్వప్న నాకు పెళ్ళవడం ఏంటి? మీ అక్కతో పరిచయం నాకు చేసిన 2-3 రోజుల క్రితమే. అప్పుడే మా అక్క మీద వెగటి పుట్టేసిందా? మన పాత పరిచయాన్ని అడ్డంగా పెట్టుకుని నువ్వు ఇలా ప్రవర్తిస్తే మా అక్క తట్టుకోలేదు. అయినా నన్ను మోసం చేసావు. మా అక్కకైనా నువ్వు మంచి భర్తగా మిగిలాలంటే మన మధ్యనున్న గుర్తులు చెరిగిపోవాలి, జ్ఞాపకాలు మాడి మసైపోవాలి. స్వప్న స్వప్న కూల్గా నేను చెప్పేది వినడానికి ప్రయత్నించి. స్వప్నకి నీకు ఏమిటి సంబంధం? ఇదిగో మనోడు, ఇది నువ్వయ్యా, ఇది స్వప్న, ఇది సంధ్య. స్వప్న నువ్వు ప్రేమించుకున్నారు, కానీ సంధ్యగా మొగుడుగా వచ్చావు. ఈ సంగతి స్వప్న తెలిసి నీకు దూరమైంది. ఈ విషయం నువ్వు సంజయ్కి చెప్పావు. వద్దయ్యా, అసలు మీరంతా ఈ నాటకం ఆడేది నా కొడుకు రాజేంద్ర గారికి భయపడే కదా. వాడితో ఈ సంగతి చెప్పి తెలిచేస్తా. మీరు కొంచెం రిస్క్ తీసుకుంటున్నారేమో. రిస్క్ తీసుకోవడం నాకు విస్కీతో పెట్టిన విద్య. నువ్వే మాట్లాడద్దు. ఈ ఇంటికి నేను సింహాన్ని, వాడంత పిల్లగాకి తేల్చేస్తాను. రాజేంద్ర, రాజేంద్ర! ఏంటి ఏంటా కేకలు? ఏమిటంటావేమిట్రా? ఇక్కడ జీవితాలు తారుమారవుతుంటే మాట్లాడితే ప్రతిసారి పరువు ప్రతిష్ట అంటూ ఇంత దూరేసుకు అవుతూ ఉంటాం. మన పరువు ప్రతిష్ట కోసం రాజు తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. నాకు అర్థమయ్యేలా చెప్పండి. రాజు స్వప్నను ప్రేమించాడు. మతేమైనా పోయిందా? అతను సంచమొగుడు కాదు, సంఖ్యనెవరో మోసం చేశాడు. నీకు భయపడి అది ఆత్మహత్య చేసుకోకపోతే రాజు దానికి నచ్చజెప్పి దాని ప్రాణం మన గౌరవం కాపాడాలని సంఖ్యమొగుడుగా నాటకం ఆడడానికి ఇక్కడికి వచ్చాడు. సంచ, నాన్న చెప్పింది నిజమేనా? సంచ, ఆగు! నీ దిక్కుమాలిన క్రమశిక్షణతోనే దాని జీవితం ఎలా నాశనమైంది. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఇంటి పెద్దగా రాజు స్వప్నల వివాహం చేయడానికి ఈ రావు బహదూర్ విశ్వసరావు నిర్ణయించుకున్నాడు. రాజు, స్వప్న, ఇద్దరు ఇలా రండి.